రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మమతా బెనర్జీ పుట్టి ఈసారి మునుగుతుందా? 2026లో జరిగేటటువంటి ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ మట్టి కరుస్తుందా, ఓడిపోతుందా, ఆమె అధికారం నుంచి దూరం అవుతుందా? ఎందుకంటే 2011 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నటువంటి మమతా బెనర్జీకి అన్ని దుశ్శకునాలే కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, ఆమె ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చాలా జోరుగా ప్రారంభమైంది. దాన్ని అడ్డుకునేందుకు ఆమె చేసినటువంటి ప్రయత్నాలు కానీ, ఎన్నికల సంఘాన్ని బెదిరించే ప్రయత్నాలు కానీ, కోర్టుపరమైనటువంటి పోరాటాలు కానీ, బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని భయపెట్టే ప్రయత్నాలు కానీ పూర్తిగా విఫలమయ్యాయి. చాలా ఉధృతంగా జరుగుతోంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ద ఓటర్స్ లిస్ట్. లక్షల సంఖ్యలో చనిపోయిన వాళ్ళ పేర్లు కానీ, లేకపోతే ఊరు వదిలి వేరే చోటకు వెళ్ళిన వాళ్ళు కానీ, 2-3 చోట్ల పేర్లు ఉన్న వాళ్ళు కానీ, బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ, నేపాలీలు కానీ, వీళ్ళ పేర్లు తొలగించడం జరుగుతున్నాయి. డ్రాఫ్ట్ ఇంకా రాకపోయినప్పటికీ కూడా మొత్తం మీద ఆమెకి అర్థమైపోయింది ఈసారి చాలా చోట్ల తేడా రాబోతుంది. రెండవది, కొత్త ఓటర్లను నమోదు చేద్దామని ఆమె ప్రయత్నం చేస్తే బంగ్లాదేశీలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి భయపడి ఊరు వదిలి బంగ్లాదేశ్కి పారిపోవడం చాలా పెద్ద ఎత్తున పలాయనమవుతోంది. సరిహద్దు గ్రామాల్లో జనాభాలో చాలా పెద్ద మార్పు వస్తుంది. కాబట్టి ఈ 2 దుశ్శకునాలతో పాటు ఆమెకి మూడవ అతిపెద్ద దుశ్శకునం ఏంటంటే, ఇదివరకెప్పుడు లేని విధంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో, రాజకీయ సమావేశాలకు కేంద్రంగా ఉండేటటువంటి బ్రిగేడ్ పరేడ్లో హిందువులందరూ కలిసి సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. పంచలొక్క కంఠే గీతా పారాయణ్ అనేటటువంటి కార్యక్రమం. పంచలొక్క అంటే 5 లక్షలు, కంఠే అంటే కంఠాలలో, 5 లక్షల కంఠాలలో గీతా పారాయణం చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. దానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. సాధు సన్యాసులు, బెంగాలీ, నాన్ బెంగాలీ చాలా పెద్ద సంఖ్యలో హాజరు కావడము, జనమింత సంఖ్యలో రావడము, ఇది మమతా బెనర్జీకి ఒక రకంగా కలవరం కలిగిస్తుంది. అంటే హిందువులు ఏకమవుతున్నారు, దొంగ ఓట్లు తగ్గుతున్నాయి. మూడవది, ఏ బంగ్లాదేశీ ఓటర్లను నమ్ముకునే 60-70 నియోజకవర్గాలలో తను గెలుస్తుందో ఆ ఓటర్లు అటు ఇటు అవుతున్నారు. వీటన్నిటికీ మించినటువంటి దెబ్బ ఆమెకు ఇంతకాలము తన పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హుమాయూన్ కబీర్ నుంచి వస్తుంది. ఈ హుమాయూన్ కబీర్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన 3-4 పార్టీలు మార్చారు. కొంతకాలం బీజేపీలో కూడా ఉన్నాడు ఆయన. అయితే బీజేపీలో ఆయన ఉండలేకపోయారు, బయటకు వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ముర్షిదాబాద్ జిల్లాలోని దెబ్రా అనేటటువంటి నియోజకవర్గాన్ని టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన గత కొంతకాలంగా మమతా బెనర్జీతో గొడవ పడుతున్నారు. ఆయనకి ముర్షిదాబాద్ జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల మీద మంచి పట్టుంది. అంతేకాకుండా ఆ ముర్షిదాబాద్, బేల్దంగా ఈ ప్రాంతాల్లో ఒక 10 నియోజకవర్గాల్ని, మాల్దా, ఈ ఒక 10 నియోజకవర్గాల్ని ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈయనని పార్టీ నుంచి బహిష్కరించారు. ఎందుకంటే ఈయన డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ని పశ్చిమ బెంగాల్లోని బేల్దంగాలోనూ కడతానని చెప్పారు. దానికోసం నిధులను సేకరించారు. పెద్ద కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. మమతా బెనర్జీ దీనిని సమర్థిస్తే హిందూ ఓట్లు పోతాయి, సమర్థించకపోతే ముస్లిం ఓట్లు పోతాయి. అందుకని ఆమె రాష్ట్ర వ్యాప్తంగా సంహతి దివస్ అంటే సమైక్యతా దినంగా దీన్ని పాటించే ప్రయత్నం చేసింది. కానీ ఆమెకి ఇప్పుడు ప్రమాదం అర్థమైంది. ముస్లిములు బాబ్రీ మసీద్, బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింలు బాబ్రీ మసీద్ని కోరుకుంటున్నారు. ఆమె బాబ్రీ మసీద్ని అంగీకరించాలి, లేకపోతే ముస్లింల నుంచి దూరం అవుతుంది. ఒకవేళ అంగీకరించినట్టయితే హిందువులు దూరం అవుతారు. ఎందుకంటే ఇటీవల 2-3 ఉప ఎన్నికల్లో హిందూ ఓట్లు బీజేపీ వైపు వస్తున్నట్టుగా చాలా స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. వీటన్నిటినీ మించి ఇప్పుడు హుమాయూన్ కబీర్ని పార్టీ నుంచి బహిష్కరించాక ఆయన డిసెంబర్ 22న సొంత పార్టీ పెడతానన్నాడు. సొంత పార్టీ అంటే నార్త్ బెంగాల్లో ఉన్నటువంటి, సెంట్రల్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక 10 నియోజకవర్గాలలో ఆయన
ముస్లిం ఓట్లను చీల్చే అవకాశం ఉంది. దీనికి తోడు అతను మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తోటి చేతులు కలిపే అవకాశం ఉంది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఈ మాల్దా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి సర్జాపురియా ముస్లింలలో కొంత ప్రభావం ఉంది. ఎందుకంటే బీహార్లోని పూర్వాంచల్లో గెలిచిన 5 సీట్లు కూడా సర్జాపురియా ముస్లిములు ఎక్కువగా ఉన్న చోటే గెలిచారు. కాబట్టి బెంగాల్లో ఉన్న సర్జాపురియా ఓట్లను ఆయన ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఎంఐఎం ముస్లిం ఓట్లను చీల్చే అవకాశం ఉంది. కొంత గణనీయంగా కాకపోయినా కొంతైనా చీల్చే అవకాశం ఉంది. హుమాయూన్ కబీర్ ఒక 10 నియోజకవర్గాల్ని ప్రభావితం చేయవచ్చు. దక్షిణ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి జంగీపారా నియోజకవర్గం, ఇది హుగ్లీ జిల్లాలో వస్తుంది. జంగీపారాలో ఫుర్ఫురా షరీఫ్ అనేటటువంటి ఒక పెద్ద ముస్లిం మత కేంద్రం ఉంది. ఈ కేంద్రానికి నాయకుడైనటువంటి పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ ఒక పార్టీని పెట్టారు. ఆ పార్టీ పేరు ఇండియన్ సెక్యులర్ ఫోరం. పూర్తి మత పార్టీలు సెక్యులర్ అన్న పేరు ఖచ్చితంగా పెట్టుకుంటాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ గత ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేసింది. ఒక ఎమ్మెల్యే సీట్ నౌషాద్ అబ్బాస్ సిద్దిఖీ అనేటటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకోగలిగింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగింది. అయితే ఇప్పుడు ఈ ఐఎస్ఎఫ్, ఎంఐఎం, అదేవిధంగా హుమాయూన్ కబీర్కి చెందిన పార్టీ, ఈ 3 కనుక కలిసి ఒక కూటమిగా ఏర్పడితే 135 స్థానాల్లో పోటీ చేయొచ్చు. 135 స్థానాల్లో ముస్లిం ఓట్లని పొందే అవకాశం ఉంది. ఇటీవల బీహార్ ఎగ్జాంపుల్ మనకి కళ్ళ ముందు ఉంది. బీహార్లో ఎంఐఎం పూర్వాంచల్లోని 24 సీట్ల మీద తన ప్రభావాన్ని చూపించింది. గెలిచింది 5 అయితే ఆర్జేడీని ఓడించింది, కాంగ్రెస్ని ఓడించింది మిగతా 19 సీట్లలో. దీనివల్ల ఓవరాల్గా ఆర్జేడీ ఎన్నికల ఫలితాలు ప్రభావితమైనాయి. చరిత్రలో కనీవిని ఎరుగనంత తక్కువ ఓట్లది గెలుచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ 3 గనక కలిసి 3 ముస్లింలు పార్టీలు గనక కలిస్తే ఏం జరుగుతుంది, ముస్లింలు ఎటువైపు వెళ్తారో, మమతా బెనర్జీకి ఈ బాబరీ శాపం తగులుతుందా? ఎందుకంటే ముందుకు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది? మొత్తానికి మమతా బెనర్జీకి ఈసారి మాత్రము గతంలో ఎన్నడూ లేనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. హిందూ ఓటర్లు ముందెన్నడూ లేని విధంగా బీజేపీ వైపు రావడము, ముస్లిం ఓట్లు ముఖ్యంగా దక్షిణాన ఫుర్ఫురా షరీఫ్, ఉత్తరాన ఓవైసీకి చెందిన ఎంఐఎం, మధ్యలో హుమాయూన్ కబీర్కి చెందినటువంటి పార్టీ ముర్షిదాబాద్, 24 పరగణ, ఈ దినాజ్పూర్ ప్రాంతంలో దాని ప్రభావం కారణంగా మార్జినల్ సీట్లను ప్రభావితం చేసిన మమతా బెనర్జీ యొక్క మెజారిటీ పడిపోయే అవకాశం ఉంది. కొంత అదృష్టం కలిసి రాకపోతే ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.